అస్సలం అయికం వరహమతుల్లాహి వబరకాతుహు. అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. మరొకసారి మనతో పాటు మన పత్తి సుబ్బరాయుడు గారు ఉన్నారు. ఇక్కడ మాస్తో ముఖాముఖి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మరో మంచి ప్రశ్నావళితో నేను ఆయన దగ్గరికి రావడం జరిగింది. సో నమస్కారం సార్. నమస్కారం. థ్యాంక్ యూ. మీ విలువైన సమయాన్ని కేటాయించి మరొకసారి మా ముందుకు వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. తప్పకుండా. మీరు మీ నాన్నగారి విగ్రహం గురించి క్రితం వీడియోలో చెప్పారు, కానీ పూర్తిగా లేదు, అది జస్ట్ అలా ఒక ముక్క మాత్రమే చెప్పారు. సో ఈ రోజు మేము క్లియర్ కట్గా తెలుసుకోవాలనుకుంటున్నాము, అసలు మీ తండ్రి గారు ఎవరు, మీది ఏ ఊరు, ఎక్కడి వాస్తవ్యులు మీరు. నేను సెర్చ్ చేయడంలో తెలిసింది ఏంటంటే ఒక రైతు కుటుంబం నుంచి మీరు వచ్చారనేది నాకు తెలిసింది. అంటే వ్యవసాయదార కుటుంబమా మీది, ఏ ఊరు మీది, ఏ జిల్లా, అసలు మీరు అంటే మీ తండ్రి గారి విగ్రహం ఎందుకు పెట్టాల్సి వచ్చింది, దాని తర్వాత ఏం జరిగింది అనేది మీరు కొంచెం ఓపెన్గా చెప్పగలరా? చెప్తాను. మాది ముందు కడప జిల్లా, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మనకంతా కడప జిల్లా అని మొన్నటి వరకు కడప జిల్లా. ఓకే. తర్వాత అన్నమయ్య జిల్లా అని కొద్ది రోజులు చేశారు. ఇప్పుడు మళ్ళా మార్పు చేసి ఆ జిల్లాను కాస్త తిరుపతి జిల్లాలోకి మార్చారు. ఓకే. అంటే మాది రైల్వే కోడూరు, ఓవులవారిపల్లి మండలం, చెన్నరాజుకోడు గ్రామం. ఆ గ్రామంలో మా తల్లి చిన్నప్పుడు మా తల్లిని నేను చూడలేదు. 8 మాసాల అప్పుడే మా తల్లి చనిపోయింది, నేను చూడలేదు. తర్వాత నన్ను పెంచి పెద్ద చేసిన వాళ్ళందరూ మా అమ్మ నాన్న అంటే మా పెద్ద నాన్న. నేను ఎప్పుడు అమ్మ అనే పిలుచుకునేవాళ్ళం, మాకేం తెలియదు. మా తండ్రి మాది వ్యవసాయ కుటుంబం. ఓకే. ఓకే. 2 కుటుంబాలు, ఒక నేను మా అక్క, ఇద్దరము వ్యవసాయ కుటుంబం. ఈ మధ్యనే మా అక్క గారు కూడా కాలం చెందారు ఈ మధ్యనే. ఓకే. ఒక నెల 2 నెలల మాసాల కింద అంత ఎక్కువగా లేదు. వ్యవసాయ కుటుంబంలో జన్మించాము. మాది వ్యవసాయం, ఈ రోజు కూడా వ్యవసాయ కుటుంబమే. మా తండ్రి గారు, మా పెద్దనాన్న, అమ్మగారు అందరూ ఎవరు లేరు. మా అక్కగా నేను చివరికి ఒక్కడే ఉన్నాను. కానీ ఊర్లో నేను ఏది చేసినా మంచి కార్యక్రమం చేసాను. మా తండ్రి గారు కూడా నాకు ఎప్పుడు కూడా చెడుగా ఏమీ నాకు ఎప్పుడు చెప్పలేదు. ఊరికి, గ్రామంలో మా తండ్రి గారి వ్యవసాయ పరంగా అందరికీ కూడా మా ఇంట్లో వ్యవసాయ పరికరాలు అన్నీ ఉండేది. ఎన్ని వ్యవసాయ పరికరాలు అంటే నాకు తెలిసిన ఇల్లు అంతా వ్యవసాయ పరికరాలే. మడకలు కావచ్చు, మడిలో మాన్లు కావచ్చు, పెడల మాన్లు కావచ్చు, దంతులు కావచ్చు, పార్లు కావచ్చు, తట్టలు కావచ్చు, చెట్టగొడలు కావచ్చు, ఇవన్నీ మా ఇంటి నిండా ప్రతి ఒక్కరు. గుంటకులు, ఎర్రగడ్డ సేద్య వ్యవసాయంలో గుంటకులు కావచ్చు, దాంతో మా ఇంటి ప్రతి కొడవలు కావచ్చు, తొలికలు కావచ్చు, ఇవన్నీ మా ఇంట్లో సమృద్ధిగా పెట్టేవాడు మా నాయన. వ్యవసాయం ఎవరు వచ్చినా అడిగేవాళ్ళు. సో మా ఇంటికి వచ్చేసి పనిముట్లు ఊరికే అందరూ ఉపయోగించుకొని తీసుకునేవారు. మేము ఆ వ్యవసాయ పరంగా మా అందరికీ సుబ్బన్న మోకులు, మళ్ళీ బండి మోకులు ఇవ్వండి, నేను సుబ్బన్న 2 దంతులు ఇవ్వండి, సుబ్బన్న పెడలు కూడా తుండ్లు ఇవ్వండి, సుబ్బయ్య ఇది మళ్ళు మానివ్వండి, మా సుబ్బయ్య పెడలు మానివ్వండి. ఇది ప్రతి ఒక్కరు గుంటకులనే 2 ఉన్నాయి. అది ఎర్రగడ్డల వ్యవసాయం పని వచ్చినప్పుడు అది ఎక్కడ వెళ్ళిపోతాయో, ఎక్కడ ఉంటాయో, అయిపోయిన తర్వాత మా ఇంటికి వస్తాయి నిదానంగా. మేము ప్రతి ఒక్కరికి మేము ఇట్లా ఉపయోగపడేవాడు. మా గ్రామంలో మేము గ్రామ దేవతను కొలిసేవాళ్ళం. మా కుటుంబం తరతరాల నుంచి కొలుస్తున్నాం. మా తాతల నుంచి గ్రామ దేవతను కొలుస్తున్నాం. గంగమ్మల, అంకాలమ్మని గానవతను కొలిచేవాళ్ళం. మా ఊర్లో లేకపోతే మా ఊరి దగ్గర పంపు కాలం అని ఒకటి ఉంది, ఆడ పెట్టుకునేవాళ్ళు కొంతమంది. ఆడిపోతే అక్కడేదో చిన్న విషయంలో మీరు దూరంగా పెట్టుకుని అది ఇది అన్నారని మా ఆయన అప్పుడు మేము తోటలో చాలా కాడగాడ పెట్టుకునేవాళ్ళం. మా అమ్మగారు ఊరు ఏంటంటే మల్లోరిపల్లి గారాల మడుగులో కూడా ఆడగాడ వాళ్ళ ఇంట్లో వాళ్ళని సాంప్రదాయం వాళ్ళ కుటుంబంలో ఆడ ఈ గ్రామ దేవతను కొలిచేవాళ్ళు. ఆ సాంప్రదాయం మా ఇంట్లో ఇక్కడ మా ఊర్లో కూడా ఉన్నింది. ఆ సాంప్రదాయం వదులుకొని మా నాయన ఒక గంగాలమ్మను తల్లిని, అంకాలమ్మ తల్లిని నిర్మించడం జరిగింది. ఓకే. ఎక్కడ? మా ఊర్లోనే. మీ ఊర్లో స్థాపించింది మేమే. ఓకే. ఆనవాయితీగా మా ఇంట్లో సాంగ్యాలు కూడా జరుగుతున్నాయి. దాంట్లో మధ్యలో కొంతమందికి ఒక అసూయ అనేది ఏదో పుట్టింది. కొంతకాలంలో మా నాయన మేము చేయలేకపోతున్నాను, ఇప్పుడు నేను ఇక్కడ కోయట్లో ఉంటున్నాను, ఆయన పోలేక ఆయన గుడిలో పూజారిగా ఆయన ఉండేవాడు, అన్ని కార్యక్రమాలు చేసేవాడు. 43 సంవత్సరాలు 44 సంవత్సరాల వరకు ఆయనే చేసేవాడు. ఎవరిని కూడా మేము కనీసం పలక వాంచడానికి కానీ మేమే పెట్టి చేసేవాడు. తర్వాత కాలక్రమేణా మా బంధువులు ఒకరిని నాయన ఇది పోయి జరుపు నాయన అని తీసుకుపోతే అని చెప్పి కొద్ది రోజుల తర్వాత అలా జరుపుతా
అవి మా చెప్పేసి పక్కన పెట్టేయడం ఏదో చేశారు, మాకైతే ఏమని పట్టుకోవాలి మేము. సరే మాకేమైంది పట్టుకోవాలి, ఏం మనం బెనిఫిట్ చేద్దాం, ఎందుకు లేకపోతే ఎవరు చేసినా ఏముండదు. నేనైతే దాంట్లో పెద్దగా ఇదే అనుకోవాలి, నేటికి కూడా అనుకోవడం లేదు. ఒకవేళ ఒక అబ్బాయి అంటే మారి చేశారు, ఈ మారి అంతా చేస్తున్నారంటే చేసుకొని ఎవరైనా చేసుకొని, ఇప్పుడు ఏదో చెప్పాడమే చేసుకొని మేము కానీ మా ఇంకొక వారం ముందు లేదా వారం తర్వాత చేసుకుంటాం, ఎందుకు ఆడ ఇబ్బంది, ఎవరు చేస్తున్నారు నాకైతే దాని విషయంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పాను. కానీ మా తండ్రి చనిపోయిన అనంతరం నేను తండ్రి గారికి ఒక గుర్తింపుగా విగ్రహం పెట్టాలని నిర్ణయించుకున్నాను. మీ తండ్రి గారి విగ్రహం? మా తండ్రి గారి నేను మొదట్లో తోటలో పెట్టాలని ఆలోచన చేసుకున్నాను. మీ సొంత? ఎప్పుడైతే మేము ఈ ప్రారంభానికి చేసిన టైంలో ఒక ఆయన ఉన్నాడు అరుంధతి వాడల్లో, అతను ఏం చెప్పాడంటే, ఎందుకయ్యా సుబ్బయ్య విగ్రహం ఇక్కడే పెట్టాలా, ఆయన స్థాపించింది కదా, ఇక్కడ పెడితే బాగుంటుంది కదా అన్నాడు. ఆయన చూపించాడు, కట్టితో చూపించాడు. చూపించాడే ఇక్కడ పెట్టినా బాగుంటుంది. నేను కొంతమంది చెప్పా ఊర్లో, ఎవరేం అనలేదు. సరే నో అబ్జెక్షన్, ఎవరేం మాట్లాడు. అయినా అది ఎవరి స్థలం కాదు, ఆ స్థాపించిన స్థలము మా నాయన, ఆ స్థలం ఆయన దగ్గర మేము దరిదాపులో రోడ్డు ద్వారా పెట్టుకున్నాం. అది ఎవరికి ఇబ్బంది కూడా లేదు. ఏం అసూయ పుట్టిందో నాకు తెలియదు, కానీ ఆ విగ్రహాన్ని మీద పగలగొట్టడము, దాని మీద నల్లగా పెయింట్ తారు ఏదో పోశారు, కొన్ని ఏళ్ళ ప్రకారం చేశారు, మళ్ళీ తయారు చేసినారు, మళ్ళీ అదే పని చేశారు, మళ్ళీ తయారు చేసిన తర్వాత మళ్ళీ దానికి పిచ్చిగా పాల్గొట్టేశారు. ఎందుకు? అది ఏమి నాకు వాళ్ళకు కడుపు పోదా ఎందుకని. అసూయతో చేశారు. ఏమనుకుంటారో ఏమో, దాన్ని ఊర్లో అందరూ సాగుగా చెప్పేది, ఇతను నిరుడుగా చేసేది, ఊర్లో అందరికీ అమాయకుల దగ్గర చెప్పేది, అంత సమస్యలు చేసేది. కొంతమంది దగ్గర పోయి వాళ్ళు చేసే సమస్యలు, వాళ్ళు గొడవలు పెట్టుకుంటే వాళ్ళ మీద ఎవరో ఫేస్బుక్లో బొక్కలో తొక్కలో ఏదో పెడతారంటే అది ఇతనే చేస్తున్నాడు అనేది నా మీద నింద వేయడం అనేది బాగా బలంగా మొదలుపెట్టారు. మనకేం తెలుసు వాళ్ళ సమస్యలు, వాళ్ళ గొడవలు మాకు తెలుసా? సరే, ఇప్పుడు ఒక మనిషి ఏదైనా పెడితే ఆధారం అంటే వాళ్ళు మన దగ్గరకు వచ్చి నిలేసి అన్ని చేసేవాళ్ళు, నాకు తెలుసు ఆ విషయం. మన దగ్గర లేదు కాబట్టి ఊరికే ఆసూహ నిందలు అయితే మన మీద బాగా వేస్తున్నారు. ఇప్పుడు గూగుల్ నువ్వు నేను అబద్ధం చెప్పుకుంటావు, గూగుల్ అబద్ధం చెప్తుంది లేదు. ఇప్పుడు ఏ విషయాలనే టక్కున నువ్వు తలుచుకుంటే ఎవరు చేస్తున్నాడు, ఎవరేం ఆడతాను, నేను ఊర్లో వాళ్ళకి 10 మందికి మాట్లాడి ఏదో చేస్తున్నాడ చెందుతున్నాడ అనేసి అని అనుకున్నాడు. ఫోన్లో గూగుల్లో లిస్ట్ తీసామనుకోండి, కూర్చుంటాను నేనైతే దానికి సిద్ధంగా ఉండా. కూర్చుంటే మొత్తం చరిత్ర అంతా బయటకు వస్తుంది, నేను ఎవరితో మాట్లాడినాను, ఎవరికి మాట్లాడి ఎవరెవరు అంతా వచ్చేస్తుంది. నిమిషాలు సహా గడియలు సహా వస్తుంది, అడిగిపోదు కదా. కరెక్ట్. అది అంటే అమాయక ప్రజల దగ్గర పోయేది, అబద్ధాలు చెప్పేది, వీళ్ళంతా ఈ విగ్రహాలు బలగొట్టేది. ఈ మధ్య నా మీద దాడి కూడా చేశారు కదా, విన్నారు, క్రితం వీడియోలో చెప్పినారు. ఎంతమంది దాని మీద దాడి కూడా చేశారు. దాన్ని దాడి చేసి మేము కేసు కూడా పెట్టాం, మళ్ళా ఉండేసి వదిలేసాము, దాని గురించి పడుచుకోలేదు. ఈ విగ్రహం విషయంలో కేసు అంటే ఈ విగ్రహం పగలగొట్టిన విగ్రహం కొడితే నీ కేసు పెట్టాల. ఎందుకు సార్? విగ్రహం పగలగొట్టిన కేసు పెట్టాలని అవసరం లేదు. ఎందుకలా? అది మహాపాతకం. అంటే విగ్రహం అంటే జోలిపోయినాడు, అది మహాపాతకం చుట్టుకుంటుంది. మనం కేసు పెడితే ఆ పాతకం చుట్టుకోకుండా పోవచ్చు. అంటే ఆ కర్మ అనేది కర్మ అనేది వదలదు. వాళ్ళను కంటి నిండా నిద్రమానేది, అన్నం తినేది, వాళ్ళ దగ్గర తప్పుడు ఆలోచనలు వాళ్ళకి పుడతా ఉంటాయి. ఈ సమస్యలు వేరే వాళ్ళ దగ్గర గొడవలు పెట్టుకుంటారు, వాళ్ళకు సమస్యలు పెరుగుతాయి కానీ తగ్గవు. దాన్ని ఎంతమంది దాన్ని కొట్టాలని పోయినారు, ఆడికి ప్రయత్నం చేశారు వాళ్ళు. అది ఒక విగ్రహం అయిన తర్వాత ఒక విషయం చెప్తా. విగ్రహం పెట్టిన తర్వాత వాళ్ళకి తెలియకపోవచ్చు, శాస్త్రం తెలియదు, ఉన్న మంచి తెలిసిన బ్రాహ్మణుడి దగ్గరికి పోయి అడిగితే చెప్తారు. విగ్రహం పెట్టిన ఏదైనా ఒక శక్తి అనేది ఆడ ఎంటర్ అయిపోతుంది, దాంట్లో చేరిపోతుంది. ఎప్పుడైతే పగలబడతారో ఆ శక్తి ఎంటాడుతుంది. ఎంతమంది ఉన్నారు వీళ్ళకి తెలియదు. వీళ్ళ ఆహార్నిసం వీళ్ళ భుజాల మీద కూర్చోంటుంది, వాళ్ళ భుజాల మీద కూర్చోంటుంది ఆ విగ్రహం కొట్టిన ఆ శక్తి అనేది. అది వాళ్ళు అనుకోవచ్చు, చాలా తేలిక తీసుకోవచ్చు. దాంట్లో ఎంటర్ అయినోడు కల్లా దెబ్బిస్తుంది. ఎంటర్ అయినా కూడా అది మహా దెబ్బ వాళ్ళు చివరికి వాళ్ళ అంతం చేసిన దాకా వదలదు. అందుకని మీరు కేసు పెట్టలా? అసలు పెట్టదని అవసరం, వాళ్ళ పాపాన వాళ్ళు పోతారు అంటున్నారు. మా మీద దాడి చేసిన కూడా పెట్టాము, ఒక పాపంతో పెట్టాము, మళ్ళా ఉండేస్తే దాని గురించి మీరు పడుచుకోవాలి. చైనీ అట్టంటారు జరిగింది పానీలని. ఎందుకంటే ఏమంటా గ్రామంలో వాళ్ళకంటే బుద్ధి లేదు,
మనం కూడా కొన్ని విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదని విషయంగా నేను కొద్దిగా పట్టించుకోవడం దాన్ని మీరు పట్టించుకోండి. లేదు. సరే జరగని, ఎవరు కూడా ధర్మంగానే ఉంటుంది. ధర్మం ఎప్పుడు మునగదు. రైట్. నేను ఒకటే, మనం ఒకరికి ఏం అన్యాయం చేయాల, తప్పు చేయాల్సిన అవసరం మాకు లేదు. ఆ యొక్క సంస్కృతి మా నాయన నాకు నేర్పలా. నేను మంచి పనే చేసినాను, చెడ్డ పని చేయాలి ఏం అవసరం నాకు. అది ఆ విగ్రహం పగలగొట్టిన వ్యక్తులు కూడా ముందు ఎవరైనా కనుక్కోలేకపోయాను. మళ్ళీ తెలిసిందా? ఇప్పుడు తెలిసింది. ఓకే. నా మీద దాడి జరిగిన తర్వాత తెలిసింది. ఆ రోజు దాడి జరిగితే మా వాళ్ళందరూ ఆ దగ్గరికి పోయినప్పుడు కూడా వాళ్ళందరూ కనపడి, మీరందరూ ఊళ్ళో 10-12 మంది అతనితో కలిసి అది చేస్తున్నారు ఊరు నాశనం చేస్తున్నారు అంటే వాళ్ళు చెప్పారు. మేమేం చేసినాము, ఆ రోజు నా దగ్గరకు రాడ్డు సుత్తులు ఎత్తుకోవాలేదా మీరు? ఇద్దరు ఒకే రకం పేర్లు కూడా చెప్పడం అవసరం లేదనుకో. ఇద్దరితో ఒకే రకం పేరే. ఆ ఇద్దరు కలిసి మీరు పోయి అనుకుంటుకొని కొట్టిలేదా, చేయలేదా, మా మీద దాస్తా మేమే చేసినాం వాళ్ళు బయటికి చెప్పేసి. ఆయన ఏ పొద్దు మాకు ఫోన్ చేయడు, మేము ఏ పొద్దు ఆయనకి మాట్లాడింది లేదు, మమ్మల్ని ఏ పొద్దు అడగడు ఆయన. ఏ పొద్దు ఆయనకి మాకు ఏ సంబంధాలు లేవు. మా మీద అనుమానం పెడితే ఎట్లా? మీ సమస్యలు మీరు ఎవరో చేసేవాళ్ళు వాళ్ళని చూసుకోండి. ఆయన ఏ పొద్దు మాకు ఒకరోజు ఫోన్ చేసి మాట్లాడలేదు అని రకరకాలుగా ఆ రకంగా బయటకు వచ్చింది. ఆ రకంగా మహానుభావులు ఇద్దరు ఒకే రకమైన పేరు వాళ్ళే ఇద్దరు బయటకు వచ్చింది. నేను అనుకున్నా, ఇది కర్మ వదలదు. నాకు తెలుసు ఆ విగ్రహం ఎప్పుడు ఆ విగ్రహాన్ని తిరిగి దాన్ని శాంతింపచేయాలి, తిరిగి చేసి పెట్టి శాంతింపచేసి దానిపైన పాలసీ ఏదో చేస్తే అప్పుడు కానీ వాళ్ళకి అది ఆ సమస్య పోదు. లేకపోతే పాడుతూనే ఉంటారు. పాడుకొని నాకేం లేదు. నేనైతే ఎవరి పాపం వారిది అనేది. ఎవరి పాపం అది పోతా. నేను ఇప్పుడు మనం రేపు కోటి ఇంటికి పోయిన తర్వాత చూస్తాను గ్రామంలో తిరిగి దాన్ని ఆ విగ్రహాన్ని అయితే మళ్ళీ ఆవిష్కరిస్తాను. ఎందుకంటే అది మా హక్కు. అది మేము స్థాపించిన మా హక్కు. అది మా నాయన జన్మ హక్కు. అది ఆయన స్థాపించాలి, ఆయన హక్కు. అది విగ్రహం పెట్టాలి. అందరూ పెట్టరు, అందరి వల్ల సాధ్యం కూడా కాదు. అది ఆ మహాతల గంగాలమ్మ గ్రామ దేవత ఆమె విగ్రహం ఇచ్చింది పెట్టమని. వీళ్ళు కొడుతున్నారు. కొట్టిన వాళ్ళు మీరు ఫలితం అనిపిస్తారు అంతే. మేమే తప్పు చేయలే. ఆయనకు ఒక గుర్తింపు చేసిన ఏమైంది, మళ్ళీ అది మాదని చెప్పినామా, లేదంటే ఊరిన మీరు ముందుగా చేసుకుంటా అంటే మీరు చేయగాకండి మిమ్మల్ని తరిమేసి నేను చేయాలని ఏమన్నా మేము దౌర్జన్యం చేస్తున్నాం, ఎవరైనా చేసుకోండి. నేను గ్రామంలో అనుకున్నా, గ్రామానికి ఉండే పెద్దలకు ఒకటే చెప్తున్నా, ఎవరైనా గంగాలమ్మ తల్లి దగ్గరికి పోయి మీరైనా చేసుకోవాలంటే మీ ఇష్టం, మేమైతే అడ్డుపడం. ఎవరు ముందే చేసుకోవచ్చు, ఎవరైనా సరే మీరు ముందు పోయి చేసుకోండి. మీకు అవసరం మొక్కుబడి చెప్పుకొని ఈ సంవత్సరం నేను ముందు చేయాలనుకుంటే చేసుకోండి, నేనైతే మీకు అడ్డురాను. అది ఆ మాట ఎప్పుడో చెప్పా. ఒక అబ్బాయి చలపతి అనే అబ్బాయికి ఇదే చెప్పా. ఆ విషయం అంటే నువ్వు అంతకంటే ధర్మంగా ఉండదు అన్నారు. తర్వాత ఒక తూరే నన్ను అడిగారు ఇదని, మరి మీకు అంత ఇబ్బంది అయితే తీసివేనా సరి పెట్టుకుంటా లేదా అంత సొమ్మాలని కానీ చెప్పిన. అంత గౌరవం ఇచ్చినా కానీ మళ్ళీ ఈ పని చేశాడు. ఇంకా గౌరవం ఇంత పని చేసినప్పుడు మిమ్మల్ని ఎలా అన్నా నమ్మాలి? విగ్రహం కొట్టిన వాళ్ళు అంత పాపిష్టోళ్ళు ఇంకొకరు ఉండరు, వాళ్ళని నమ్మకూడదు. చిన్న బిడ్డలు ఉంటారు కదా, బిడ్డలను మర్డర్ చేసిన కంటే ఎక్కువ తప్పు ఆ విగ్రహం కొట్టినాడు. చిన్న పసిబిడ్డను పుట్టిన బిడ్డలు చంపుతాడు చూసావా కొంతమంది దురుద్దేశంతో, అటువంటి వాళ్ళకంటే ద్రోహులు. రెండోది, వాళ్ళకి ఎప్పుడు కూడా నాకు తెలిసి అటువంటి వాళ్ళని ఎప్పుడే కానీ నా జీవితంలో ఇంకా నాకు త్రూ అవుట్ దగ్గరికి వాళ్ళని తీసుకురాకూడదని నా ఉద్దేశం. నమ్మకూడదు అనేది. నమ్మినా చాలా ఇబ్బంది. అటువంటి వాళ్ళు నమ్మకూడదు. ఇళ్ళకి వచ్చి ఇళ్ళకి రాణించుకోకూడదు, అంత దూరంగా పెట్టేయాలి. ఎందుకంటే వాళ్ళు మనిషిని నన్ను దేవుడు దాని వెనక నుంచి దాడి చేశాడంటే వాళ్ళు మనిషి ఒంటరిగా చేస్తారు. మనిషి ఏం చంపుతారు, చంపేవాళ్ళే కదా. అలాంటి దుర్మార్గులతో తిరిగి వాళ్ళ దగ్గర తీసుకోవడం అనేది అది మనకు అవేకం. నమ్మాను, ఇంకా చాలా చేయాలని చెప్పేసి చూశారు. నా ఇల్లుని పేల్చాలని చూశారంట. పేల్చడమే, ఇల్లుని పేల్చాలని కానీ ఆలోచన చేసుకున్నారంట. అవన్నీ మాకు కొన్ని నా దగ్గర కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ఎందుకని ఎన్ని పెట్టకూడదు అనుకున్న కొంతమంది. ఏమో నాకు ఇది ఒకరితో మా రవీంద్రారెడ్డి అని సునీల్ రెడ్డి అని ఒక మా ఇంటికి వచ్చాడు. మా ఊరు అబ్బాయి ఒకడు మా ఇంటికి వాళ్ళ ముందర వచ్చి చెప్పాడు, ఏమి మాదిరా ఎందుకు పాల్గొడతాను మీ ఊరు వాళ్ళు మరి ఎందుకు చేస్తా అంటే, ఎప్పుడో చేలకాడ ఏదో ఒక చిన్న గొడవలు ఉన్నాయంట, వాళ్ళ నాయంది ఏదో ఊరు అందుకు అది ఖర్చు పెట్టుకొని చేస్తానని చెప్పేసి. ఇప్పటికీ కూడా
అది ఏమీ చేయలేము మేము. మీరేమో కోయిట్లో ఉన్నారు. మేమేం చేయలే. ఎవరు ఆస్తుల కోసం మేము ఎప్పుడు దురాకం ఏం చేయలే. మా ఆస్తులు ఇంకా వాళ్ళు వచ్చి అంటే అది ఇప్పుడు మా పక్కన వాళ్ళు కొంతమంది ఏదో వాళ్ళు సమస్య పడినారు అప్పట్లో. అదేదో మనసులో పెట్టుకుని చేశారు. పిచ్చోడా నీకేం తెలుసు అని ఇంటికాడికి వచ్చి చెప్పాడు అతను. అప్పటి వరకు మీకు కూడా తెలియదు. అది కూడా నేను పోతే ఏదో మాట్లాడాలి కూడా అని ఉన్నా. కానీ మొన్న నా మీద దాడి చేసినప్పుడు వీళ్ళంతా దురుద్దేశంగా ఉండాలి నా మీద అనేది నాకు అర్థమైంది. తండ్రి అన్నారు నాకు ఒక అతను చెప్పాడు, విగ్రహం మీద కొట్టినవాడిని వాడిని ఎప్పుడుగా నువ్వు నమ్మొద్దు, ఆడ మానా తన చూడగాకు అని చెప్పారు. ఆ రోజు పోలీసులు భంగపడారు. చెప్పు పేరు నేనే చెప్పదలుచుకోవాలా. కానీ ఆ రోజు నాకు ఇంత క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు తెలిసిపోయింది ఎవరు ఎలాంటి వారనే. మొన్న నా దాడి కొన్ని ఆడ బయటకు వచ్చాయి. వాళ్ళు ఆ పిల్లకాయలు వచ్చేసి ఈ మా చేసి అని చెప్పి తర్వాత వాళ్ళు కూడా ఆ పిల్లకాయని పక్కన తీసుకుని ఈ మాది అంటే అవును ఈ మాది జరిగిందని చెప్పేసి అంట. ఆడ బయటపడినాయి ఈ రహస్యాలని బయటపడినాయి. ఏమి విగ్రహం కొడితే ఏం పోయిందో నాకు. మేమైతే మా నాయన మా తండ్రి గారు ఊర్లో వ్యవసాయ పరంగా అందరికీ ఉపయోగపడినాడు. కళను మా ఊరికి కళను తీసుకొచ్చి పెట్టాడు. మా ఊర్లో ఏమి లేవు. కొన్ని గ్రామాల్లో పల్లెలు ఏమైనా ఉంటాయా? ఏముండవు. అటువంటిప్పుడు డ్రామాలు అంటే ఆ రోజులు పెద్ద హైలైట్. ఈది నాటకాలు, ఈది భాగవతాలు అవన్నీ కూడా మా ఆయన తీసుకొచ్చి మా ఊర్లో ఒక ఆయన సుబ్రహ్మణ్యం గారిని మ్యూజిక్ డైరెక్టర్ డ్రామాలు చెప్పారంటే ఫేమస్ ఆయన. శ్రీ పొద్దుటూరులో ఆయన శ్రీ వెంకటేశ్వర నాట్య మండలి ఆయన పేరు. వెంకటేశ్వర నాట్య మండలి పొద్దుటూరు పోతే ఆ రోజుల్లో ఫేమస్. ఆయన స్వయాన రాజనాయల మేనమామ. స్వయాన రాజనాయల గారికి మా ఊర్లో ఈ విషయం కొంతమంది తెలియదు. నేను చెప్తాను. ఆయన తీసుకొచ్చి మా ఊళ్ళో పెట్టాం. ఆయనకి ఏమన్నా ఈ నాటకాలు లేకుండా మా ఇంట్లో మేమే ఇచ్చి పోషించుకున్నాం. ఆయన పోషించా పెట్టేవాడు. మా ఆయన అంత ప్రేమ. అప్పుడు అంత ఎవరు రాకముందు కంటే ఈది నాటకాలు వేసేవాళ్ళతో 1 నెల 2 నెలలు మా ఇంట్లో స్టే చేస్తే వాళ్ళకి అన్నాలు భోజనాలు అన్నీ చేసి సమకూర్చి చేసేవాడు ఉంటాం మా ఆయన. అలా సమకూర్చి అలా మా ఆయన నాటకాలు పిచ్చి బాగా డ్రామాలు వేయించేది. మా ఊళ్ళో డ్రామా గుంతలని ఉన్నాయి. మొన్నటిదాకా ఆ గుంతలని డ్రామాలతో గుంతలు తెప్పించి అట్లాగా అదే డ్రామాలు నన్ను సాయివారి బడికి నేను కూడా హార్మోనియం నేర్చుకుంటూ చిత్తూరు పోయినాడు. చిత్తూరులో వెంగంపల్లె, గురణంపల్లె, పుత్తరమిద్రి, దామల చెరువు ఇక్కడ పల్లెల్లో కూడా నేను అక్కడ పోయి తెలుసుకున్నాను. నేను గురణంపల్లి 3-4 మాసాలు స్కూల్ కూడా పోయి నేర్చుకుంటా. యాగవరెడ్డి సార్ అని ఆయన టీచర్ కూడా అక్కడ కూడా 3 నెలలు అక్కడ బడికి కూడా పోయాను. మా నాయన అక్కడికి వచ్చేది ఆ డ్రామాలని మహాపిచ్చి. ఆ ఊర్లో ఇప్పుడు గడి యాంగంపల్లి నేను పోదాం అనుకుంటున్నా అన్నట్టుగా నెహ్రూ గారు అమర్నాథ్ గుహ చూసి తీరని కోరిక పోలేకపోయాడు అన్నట్టుగా నాకడ తీరని కోరిక వస్తుంది. ఆ ఊరికి పోవాలంటే పోలేకపోతాడా. ఎప్పుడో తిరిగి పోదాము ఆ ఊరికి పోయి చూసి రావాలా. యంగంపల్లిలో నేను చిన్నప్పుడు వాళ్ళు ఎంతో ప్రేమగా చూసినారే. కనీసం కొంతమంది ఉంటారు కదా చూసి పలకరించుకుందామని అనుకుంటున్నా. అట్లా మేము మా నాయన గారికి కళను తీసుకొచ్చి మేము ప్రతి ఒక్క అంశం నేను ఊర్లో వీడియోలు కానీ కెమెరాలు కానీ ఫోటోలు తీయడం కానీ అంటే ప్రతి ఒక్క అంశంలో మేము ఫస్ట్లోనే ఉన్నాం. ఇప్పటికి కూడా కొన్ని విషయాలు ఏదైనా చేస్తే విచిత్రంగా ఫస్ట్లో మేము ఉంటాం. ఏది కూడా వెనక కొరవ చేయం. ఏం అడిగినా మా ఊరు శివాలయం ఉంటే శివాలయం కూడా నంది విగ్రహాన్ని కూడా ఇచ్చాం. కనీసం ఇంతవరకు మేము నంది విగ్రహాన్ని ఇచ్చాను కానీ ఇంతవరకు ఆ ఊర్లో ఎవరికి తెలియదు. ఊరు చెప్పలే వాళ్ళు. అంటే మాకు ఏమీ పేరు ఉండకూడదు. రాముల వారి గుడి అంటే గానాథుడు వెంకటయ్య గారు ఆయన ఒకరోజు నాయనా సుబ్బరాయుడు నీ వల్ల అయితే అని ఒక బుక్ తీసుకొచ్చి ఊర్లో ఏదైనా చేయరా ఒక బుక్ ఇచ్చాడు ఆయన. ఇప్పుడు కూడా బుక్కులు నా దగ్గర ఉన్నాయి. ఈ బిల్ చేసి డబ్బులు రాబట్టు సంఘం ఏర్పాటు చెయ్యి, అది నీ వల్ల అవుతుంది, గుడికి ఏదైనా చెయ్యి, ఊరికి ఏదైనా చేద్దామంటే ఆయనకి ఆ రోజు 10,000 రూపాయలు ఇచ్చి బుక్లు ఎత్తుకొచ్చిన. మరి ఇంక నువ్వు అందరి దగ్గర తీసేయరన్నాడు. మళ్ళీ తర్వాత ఇంకో ఆయన మా మోహనయ్య గారని ఆయన ద్వారా కూడా 10,000 ఇచ్చాం. మళ్ళీ ఒకసారి మా ఆయన 2,000 ఒకసారి ఆ గుడిగా ఆ రోజుల్లో మేము 200, 300, 400, 500 కంటే ఎక్కువ ఇచ్చాం. ఆ రోజుల్లో మేము ఒక గుడి కోసం అంటే డబ్బులు ఇచ్చాం. శివాలయం కానీ నంది విగ్రహానికి 63,000, 67,000 డబ్బులు ఇచ్చారు. కానీ వీళ్ళు ఆ నంది విగ్రహాన్ని తీసుకొచ్చి ఇచ్చిన దానికి మేము దానికి డబ్బులు ఇచ్చాము, అన్ని చేసాం. ఎక్కడా కానీ వీళ్ళు ఇది ఇచ్చారు చేశారని అంటే మాకు అవసరం కాదు లేదా పేరు. ఇప్పుడు కూడా ఏమైనా అడిగితే ఇస్తాం. ఇంకా అడిగితే మేము ధర్మం ప్రకారం నా శక్తిని కాడికి ఇస్తాం. ఇప్పుడు మొన్న మళ్ళీ శ్రీ వెంకటరమణ గారు వచ్చారు. ఏం చేశాను? శెట్టి గారు అందరికంటే ముందు నేనే సహాయం చేసి ఇచ్చాను కదా. ఆయన ఏమంటున్నాడు, నాకు అర్థమైంది ఊరు ఎట్లని. అట్లాగా మనం ఏది కూడా మన చేతనంత వరకు చేసేయడమే, చెప్పాల్సిన పని లేదు. ఇంత సహాయకారకం చేస్తే ఇంత మంచి చేస్తాను, గ్రామానికి ఏదైనా మేలు చేస్తాం అనుకున్నా అందరి దగ్గర గ్రామంలో ఇదేదో చేస్తున్నాడు, ఫేస్బుక్లో పెడుతున్నాడు, అది పెడుతున్నాడు, ఇది లేని కొన్ని అబద్ధాలు ఇలిగేషన్స్ అని పెట్టేది, అబద్ధాలు చెప్పించేది చేస్తే ఏమొస్తుంది?
నేను ఎక్కడ ఏం చేశాను, ఎవరికి ఏం చేశాను? నాకు ఇప్పుడు కూర్చుంటున్నా ఇంతసేపు వచ్చింది, నాకు ఏమన్నా ఫోన్ వస్తుంది? దారాల ఉదయం సంధ్యాత్మక ఏమైనా ఫోన్ వస్తుందా? వస్తే నా భాష లేదా నాకు ఉన్న ముఖ్యమైన వాళ్ళ మన జావేదా ఇలాంటి వాళ్ళు వస్తుంది. నేను ఎవరితో మాట్లాడిన అసలు డీలింగ్ అందరూ తీసేసుకున్నా, ఎవరు దూరం పెట్టుకేసుకున్నా, ఊరు అట్లా ఉంటామని కానీ మా మీద మన అనవసరంగా ఎలిగేషన్ తీసుకొచ్చి ఏదన్నా చూసి నిజం ఉంటే నిర్ధారణ అడిగితే మేము దానికి ఏమి ఇవ్వాలో అది సమాధానం చెప్తా. ఎందుకంటే మేము ఇంత గౌరవప్రదంగా బతికి ఈ పనికిమాలిన పనులు చేసి, మీలాగా పనికిమాలిన పనులు చేసి, వాళ్ళలాగా పనికిమాలను చేసి సమాజంలో ఎదవలు అనిపించుకుందాం అనుకుంటున్నాం. మేమేమన్నా సమాజం మేము ఎదవలు అనిపించుకుందాం మేమేమన్నా పుట్టిందామా? మా నాయన ఆ సంస్కృతి మాకు నేర్పల, మా అమ్మ మాకు నేర్పల. మా ఊర్లో వెంకట సుబ్బయ్య అని ఆరుంధతి వాళ్ళు సెలవు వెంకట సుబ్బయ్య గారిని మాకు ఆ రోజు కపిలి దూరంలో మా ఇంటికి వచ్చి బొక్కిన్లో కుట్టేవారు. అరుంధతులు అంటే తెలుసు కదా, తెలుసు. మహాదిగులు అంటే సైంటిస్టులు వాళ్ళు మాదిగులు అన్నా కానీ మహాదిగులు వాళ్ళకు. అంటే వాళ్ళు ఒక విధంగా చెప్పండి పూర్వకాలం వాళ్ళు సైంటిస్టులు చాలా గొప్పవాళ్ళు, మహామేధావులు అని అర్థం. ఆయన నేను అయ్యా ఏం కూర్చుంటే ఆయన ఉండేసి ఏం అయ్యా అనగా సుబ్బయ్య వెంకట సుబ్బాను అంటే మా అమ్మనిది వెంకట సుబ్బయ్య అన్న మా ఎబ్బికి ఇంకొక తూరి నువ్వు ఆ మాదిరి వెంకట సుబ్బ అని అందరి మాదిరి ఎవడో మాట్లాడతాడు, వెంకట సుబ్బడు వారే గీని అని మాట్లాడతాడు. మా అబ్బాయి అట్లా నేర్పి తప్పుకోనండి. ఏం చిన్నక్క అంటున్నాడు. వెంకట సుబ్బన్న మా అబ్బాయి అయ్యా అన్నాడు కదా, అయ్యే అదే పిలిచిని, అది కరెక్ట్ వెంకట సుబ్బన్న అని మా అమ్మ చెప్పింది. ఆ రోజు నేను చిన్న పిల్లడు నా దగ్గర కూర్చుంటే, అమ్మ అయ్యకో నేను ఒక జత చెప్పులు బాగా శుద్ధం చెప్పులు కుట్టిస్తానమ్మా అంటే, నువ్వు చెప్పులు కుట్టించు ఏమైనా కుట్టించు కానీ మా అబ్బిని అయ్యా సుబ్బరాయుడు అంటున్నావు కదా పేరుతో కాకుండా అయ్యా సుబ్బయ్య అయ్యా 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 అంటున్నాడు కదా, అయ్యా అని అట్నే పిలిచని నువ్వు ఇట్లా ఏదే విధంగా పిలిస్తే ఒప్పుకోను అని మా అమ్మాయి చెప్పింది. మనకు మా అమ్మ కూడా, మా అమ్మ అంటే మా పెద్దమ్మ చిన్న చూపు కాకుండా బాగా చూడండి, వాళ్ళు తక్కువ అని చెప్పి పెద్ద పెద్ద చిన్న వయసులో ఓరే అంటున్నారు. ఓరే అంగిటిగా ఓరే చూపిగా అనేది అది మహా తప్పు. నేను ఇప్పుడు కూడా ఊరికి కూడా ఇప్పుడు కూడా మా ఊర్లో ఆడ కనపడతాను నాకు, నేను వాళ్ళు ఆరుంధతి వాడు కానీ దళిత వాడు కానీ నేను వాళ్ళకు ఇప్పుడు కూడా నాకంటే వయసులో నాకు పెద్ద అన్న అన్న బాగుండా ఉంటాను. వాళ్ళు నన్ను కూడా ఏం తమ్ముడా ఏం మామ ఈ వరుసలతో పిలుస్తారు నన్ను. నాకు కూడా సంతోషం వాళ్ళు ఆడ పిలిచడం కూడా నేను గౌరవిస్తున్నా. ఇంట్లో ఇప్పుడు నా క్లాస్మేట్స్ అన్న కొంతమంది కదా తీసుకొచ్చుకుని భుజం చేసి ఇంట్లో కోసం పెట్టుకుంటా. నాకు ఆ గౌరవం ఉంది. వాళ్ళు ధైర్యం, వాళ్ళకి ఏం చెప్పుకున్నారు, సుబ్బరాయుడు నా సొంత అన్నదమ్ముడు అని చెప్పుకుంటారు. మా ఊర్లో ఉన్న వచ్చిన వాళ్ళ ఇంటికి రా కూర్చో. మా ఊర్లో మా నాయన కూడా పుట్టికి రామయ్య అని ఒక ఆయన ఉన్నాడు. ఆ ఇంటికి వచ్చి కూర్చో రామన్న కూర్చో అంటే, పర్వాలేదు సుబ్బయ్య పర్వాలే కూర్చో కూర్చోడే. ఆయన ఏమో కూర్చో అంటే కూర్చోడు, స్టూల్ వేసి కూర్చో, నువ్వు కూర్చోవా అంటే నువ్వు లేచి నేను లేచుకుంటాను అప్పుడు కూర్చుంటాడు. అట్ట గౌరవం మాకు మా తండ్రి గారు నాకు అట్లాంటి గౌరవం నేర్పించారు. ఇప్పుడు ఊర్లో ఆడవాళ్ళు, నీకు తెలుసు ఆడవాళ్ళు అంటే నేను ఎంత గౌరవిస్తాను. ఇప్పుడు వీళ్ళంతా ఏం చేసేది, అది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు, ఆడవాళ్ళ దగ్గరికి పోయేది, అమాయకుల దగ్గరికి పోయేది, నా మీద చాడీలు చెప్పేది. నేను ఈ విషయం మాట్లాడకూడదు అనుకున్నా, చెప్పకూడదు అనుకున్నాను నిజంగా. చాలా విషయాలు చెప్పకూడదు అనుకున్నా, కానీ ఈ రోజు నువ్వు అడిగావు కూడా నేను చెప్పేశాను. నిజంగా నేను చెప్పకూడదు అనుకున్నా, ఇంకా మాట సందర్భంలో వచ్చేసింది. ఇంకా కొద్ది రోజుల తర్వాత నేను ఏదో ఒక రోజు పిలిచి అడుగుదాం అనుకున్నా. ఒక పిచ్చేది ఇక్కడ గ్రూపుల్లో పెట్టేది, ఆ గ్రూపుల్లో గలీజ్గా మా తల్లిని నన్ను తిట్టించేది. వీళ్ళకి ఏమిటంటే ఎందుకు ఇలా అనుమానాలు వస్తున్నాయంటే, బోర్లో పాడు చేశారు, తోటల మనుషులను తరివేశారు, చెట్లు నరికారు, అగల పెట్టారు, వ్యవసాయం అన్ని విధాలుగా దెబ్బతీశారు. 7 గ్రూపుల్లో గలీజ్గా తిట్టించారు. ఆ గ్రూపులో ఉంటే ఇతను ఉంటే మన పేరు అన్న అతని పేరు లేకుండా చేయాలని స్థాపించింది నేను, ప్రారంభించాను నేను. ఈ రోజు ఉంటే అది 2 కోట్ల రూపాయలు, అది ఏమి లేకుండా దాన్ని భవిష్యత్తు లాంటి పాడు చేసేసారు. నేనుంటే దాన్ని చక్కగా చేద్దాం కదా, నేను గ్రామానికి మంచి చేయాలి కదా. మాట్లాడితే ఊర్లో ఆ కాలనీ వాళ్ళతో అనవసరంగా రచ్చలు పెట్టుకోవడం, నేను పెట్టుకోమని చెప్పినాను రచ్చలు, మీరు రచ్చలు పెట్టుకున్నారు. వాళ్ళు ఏదైనా చేస్తారు, వాళ్ళు ఏదైనా గొడవలు పట్టుకుంటారు. అది ఏదైనా ఇలిగేషన్స్ వస్తే నా మీద చేయడం ఏంది, నా మీద ఎందుకు వేస్తారు మీరు ఇలిగేషన్స్? ఆధారం తీసుకొని రా, దాంట్లో నేనేమి ఇవ్వాలి అది ఇస్తా. అంతే కదా, అంతే. ఏమి లేకుండా ఊరికి అనవసరంగా వచ్చేసి దాడి చేయడము, అది దాన్ని ఏమంటారు దాడి చేయడం అంటే
తిరిగి ఎదవలు చేసే చిల్లర వాళ్ళు చేసే పనులు ఇట్లాంటి. సాంప్రదాయమైన అటు పనులు చేస్తాడు. ఇప్పుడు ఒక మనిషి సాంప్రదాయం ఒక దేవుడికి దండం పెట్టిన వెనకొచ్చి దాడి చేస్తాడు, కాలు ఎత్తాడా? ఎందుకు ఎత్తాడు అంటే ఏమన్నాడు, ఒక పనికిరాని ఎదవ అని అర్థం. మంచి సాంప్రదాయమైన కుటుంబంలో చోటు పని చేస్తాడా? నేనేమన్నా ఒక ఆడమనిషిని ఊర్లో అంతమంది ఉన్నారు, ఎక్కడైనా ఒక ఆడమనిషిని ఏమన్నా బ్యాడ్ ఇంకెందుకు కోవిడ్ చరిత్రలో ఎక్కడ నాకేమైనా బ్యాడ్ నేమ్ ఉన్నది చూసుకుంటా, నువ్వు సర్వే చూసుకుంటా. అలాంటి వ్యక్తిని ఎంతమంది ఆడవాళ్ళు మన ఊరు వాళ్ళు వస్తా అని మా ఊరు వాళ్ళు ఆడవాళ్ళు కోవిడ్కి వస్తే 10 దినాల నోటి చేతిలో పెడతాను నేను. ఆ రోజులు నా జీతం ఎంత, నేను 10 దినాల నోటి చేతిలో పెడతాను. అందరూ కొంతమంది లేరు, ఇంకా ఉన్న ఒకరు ఇద్దరు ఉండొచ్చు, వాళ్ళ గుర్తుంటది కదా. చీరలు తీసుకొస్తే ఏమైనా ఒకరోజు చీరలు తీసుకొచ్చిన 5-6 మంది ఉన్నారు మా ఊరు వాళ్ళు. ఏమైనా ఊరు నాకు తీసాను, మీకేనా అని చాలా తీసుకున్నాను. నేను మా అక్కకు తీసుకురాలని తెచ్చిన, వాళ్ళు అడిగితే ఇచ్చేసిన, వెళ్ళిపోవడమే. ఆడి మాలేకపోతే నా ఇటు గడ్డం పెట్టుకునే వాళ్ళు కొంతమంది నానాయన వాళ్ళే ఇటు ఇంటికి వచ్చేవాళ్ళే. నిజంగా వాళ్ళ దీవెనలు నాకు బాగా ఆ రోజు ఒక ఆమె వచ్చి ఏ ఊరు అంటే, నాయనా నా బంగారు తండ్రి అనేది, నువ్వు బాగుండాలి నాయనా, నువ్వు ఆడున్నా నీకు మంచి పేరు ఉంటుంది నాయనా అని వాళ్ళు దీవిచ్చారు. వాళ్ళ దీవెన నిజంగా ఆ లెటర్లు రాసిన వాళ్ళ దీవెనలే నాకు ఈ రోజు నాకేమన్నా కాపాడుతున్నాయి. ఎన్ని కష్టాలు పెట్టానంటే అన్ని కష్టాలు పెట్టినారు. ఒక్క ఆడ మనిషిని గౌరవం లేకుండా చేసేసారు. ఇట్లన్నీ చేసి ఎన్నో చేసినారు కదా సమస్యలు. వాళ్ళకి ఏమిటంటే ఒక మనసులో ఒక మనోవేదలాగా పుట్టినది, ఇతనేమన్నా చేస్తున్నాడేమని. నువ్వు సాధువుల దగ్గరికి పోయి ఏముంటుంది వాళ్ళ దగ్గర బూడిద ఉంటుంది, సాధువుల దగ్గర ఉంటుంది ఉండే బూడిద ఉంటుంది. నా దగ్గర జేబీల దగ్గర కూర్చుని ఏమి ఎన్ని ప్రయోగాలు చేసి నా నెంబర్లు పెట్టుకుని ఇక్కడంతా లెక్క చెక్ చేసుకోవడం చూసుకొని ఎన్ని చేసి ఏముంటుంది, నేనేమైనా చేస్తున్నా ఉంటే కదా నువ్వు ఉండేది. ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళు మూర్ఖులు, 100% మూర్ఖులు. వీళ్ళకి ఎలాంటి అవగాహన లేదు. వాళ్ళ మెదడు మోకాల్లో ఉండదేమో, ఇక్కడ లేదు, బుర్ర లేదనుకున్నా. బుర్ర ఉండేవాడు అటు పనులు చేయడు. నేను ఇప్పుడు కూడా నేను చుళ్ళిపడంలా. నేను తలుచుకుంటే మనం కూడా మనకు పెట్టుకుంటే మేము ఎంతవరకు తీసుకెళ్తాం నేను. కానీ మాకు ఒక భగవంతుడు ఒక ధర్మ బుద్ధి ఇచ్చాడు. మాణిక్యాల అంటాడు, భగవంతుడు నీకు ఒక గొప్ప మనసు ఇచ్చాడు చాలు అంటాడు. ఆ కొని ఆడుతున్నాడు మాకు అది చాలు. ఊళ్ళో వాళ్ళు కూడా ఎప్పుడు కూడా నేను మా తల్లిదండ్రులు కూడా నేను ఇంకా ఇతరులను కూడా నేను అంతా గౌరవిస్తా. నిజంగా అది చూడ ఆ గుడ్డలు తెచ్చిన టాన్లు పెట్టున్నారు లోపల బండ్లు చూడు. ఇంటికి పోతే పెద్ద పెద్ద వాళ్ళు కానీ వాళ్ళు గౌరవం డ్రెస్సులు కుడుచుకొని చెప్పి చేస్తూ ఉంటుంది. ఏ ఊరు అడిగినా ఒక ఈ కులం వల్ల ఆ మతం వల్ల ఊరిని అడిగినా, ఒక ఆయన అయితే ఈ దండలు అడిగాడు మిస్బాల్ తీసుకుపోయి ఇచ్చిన, సల్లి గొడవలు అడిగాడు ఇచ్చా. ఎవరైనా అడిగినా నాకు పెట్టను. ఇంకొకరు రకంగా అడుగుతారు, ఇస్తా. ఇంకొకరు భగవంతుని నాకు ఇచ్చే. నిజంగా ఆ చిరంజీవి గారి అభిమాని ఏమైనానో కానీ నాటి నుంచి నేటిగా 70 లక్షల దాకా ఖర్చు పెట్టేసి. ఓకే సార్, మీరు అంటే మీ గురించి నేను చాలా చోట పరిశీలించినప్పుడు మీరు స్మోక్ చేయరు, అంటే ఈ డ్రింక్ కానీ ఇలాంటి ఏమి తప్పుడు అలవాట్లు ఏమి లేవు. ఇప్పుడు ఊర్లో పెద్దలు ఎవరు కూడా దీన్ని పరిశీలనలోకి తీసుకొని, అంటే పతి సుబ్బరాయుడు మంచోడు, ఈయనకి ఇలా జరుగుతుంది, ఇది తప్పు ఒప్పు అని ఎవరు ముందుకు రాలేదా? అంటే పెద్దలు, మీ ఊర్లో పెద్దలు. ఈ ప్రశ్న కొంతమంది అడిగారు. ఇంతకుముందు అడిగింది మీ ఊరా లాంటి అడివా అని అడిగాను నన్ను. ఇది జరుగుతున్నాయే కొన్ని విషయాల్లో, మీది ఊరా లేక అది అడివే, ఎందుకు ఇలా జరిగింది అని అడిగారు కొంతమంది. ఏమో నేను చెప్పాను, నేను అంత మా ఊరిలో నేను చెడ్డగా నేను చెప్పదలుచుకోలేదు. మా ఊర్లో వాళ్ళకు అమాయకులు, వాళ్ళు తెలియదు, వాళ్ళు అమాయకులు. వాళ్ళు ఒకరు మా కుటుంబంలో ఒక ఆయన, మా అన్న అవుతాడు పెద్ద ఆయన చెప్పాడు, బాధపడ్డాడు. ఇంటికి వచ్చి సుబ్బరాయుడు మారి ఏదైనా తప్పులు చేసింటే మీ ఏదైనా అంటే ఒక ప్రూఫ్, ఒక ఆధారం ఇవ్వండి, మీరు కాదు అడిగేది నేను అడుగుతానన్నాడు ఆయన. నేను ఆయన చెప్పాను, ఎవరు ఇంత ఈ మారినా ఇది మారి చేస్తున్నారు, ఈ మారి చూడనా, ఏ విషయాలు నేను ఎక్కడికి పోను, నా పార్టీ నిండినా కానీ సమస్య ఇలిగేషన్ దాన్ని తీసుకొస్తున్నారు, వీళ్ళేదో సమస్యలు తెచ్చుకుంటున్నారు, వీళ్ళేదో చేసుకుంటున్నారు, ఇదే గొడవలు చేసుకుంటున్నారు. ఆడెవడో కాసుకొని వాడెవడో పనికి మాలోడెవడో ఏదో సమస్యలు, మీ సంథింగ్ వాళ్ళ సమస్యలు ఎన్నో నేను చెప్పను, నాకు తెలుస్తుందా. అందులో ఎవరన్నా ఊర్లోకి ఉన్న ఫోన్ మాట్లాడుతానా అంటే ఆయన కూడా ఊర్లో విసారించుకుంటున్నారు. ఏమి ఏదో ఒకరు జోలి పోని వ్యక్తి ఎందుకు ఇట్లా చేస్తున్నా అంటే ఇది ఏమిటిది అనేది ఆయనకు వచ్చింది. ఆయన కొంచెం అడిగాడు,
ఏ పొద్దుటికైనా ఆ మాట నేను కట్టుబడి ఉంటానని చెప్పిన. అంటే ఏదన్నా నా మీద ఒక ఆధారం తీసుకొచ్చిన పడితే నేను శిరస్సు ఉంచడానికి నీ దగ్గర నేను కట్టుబడి ఉన్నా అని చెప్పా. ఓకే. మనకి ఎందుకు అప్పుడు ఆ సంస్కారం మా తండ్రి నాకు నేర్పలే. రెండవది వాళ్ళ గుండా ఇట్లాంటివన్నీ ఏదైనా పెడితే నాకు వచ్చిన ప్రయోజనం అసలు కరెక్టే. అస్సలు నాకు ప్రయోజనం ఏంది? నేను విషయం పట్టించుకుని నాకు జరిగింది నేను పట్టించుకోవాలి, పాపాన్ని పోతాను పట్టించుకున్నప్పుడు ఇంక మిగతాటి వాళ్ళకి పెడితే కనీసం ఏదన్నా వాళ్ళ గురించి వాళ్ళ రాజకీయంగా అనగదొక్కాలను లేదంటే ఇంకేదైనా చేయాలను ఇంకా నాకేదైనా ఉద్దేశం ఆలోచన ఉంటే ఏదో చేసిన అనుకోవచ్చు. ఒకవేళ సపోజ్ మేబీ నాకు అటువంటి ఆలోచనలు లేవు, ఏమీ లేవు. మీకుండా పెట్టినంతమంది నాకు వచ్చిన ప్రయోజనం ఏమి? నేను ఏ ఆడమనిషి అవుతాను, వాళ్ళు మా ఆడవాళ్ళను గలీజ్గా మాట్లాడారు. నేను ఇంతవరకు వాడు మాట్లాడా కానీ ఊళ్ళో ఉండేవాడు ఒక పనికి మాలోడు ఎదవ అనుకో, నేను వాళ్ళ ఆడవాళ్ళని ఇంతవరకు ఒక మాట అనలా. ఎందుకంటే నాకు ఆ మీరు మాట్లాడలేదు. వాళ్ళ ఆవిడ ఒక మాట చెప్పింది నాకు, ఈ విగ్రహం కొడుతున్నదంతా అన్న బాధపడగాకు, ఇది కావాలని చేశారు, కళ్ళనీళ్ళు పెట్టుకోకుండా బాధపడగాని చెప్పింది. ఎంత మంచి మాట చెప్పింది నాకు. అటువంటి మంచి మాట చెప్పిన వాళ్ళని ఆడవాళ్ళను అటువంటి వాళ్ళు నాకేం వాళ్ళ మీద ఏ ద్వేషం లేదు. కావాలి చేశారన్నా నువ్వు బాధపడగాకన్నా అని బాధపడి కళ్ళనీళ్ళు పెట్టుకుంటే నేను కళ్ళనీళ్ళు పెట్టిన అమ్మ నాకు పాపకుంది లేదమ్మా దాన్ని కళ్ళనీళ్ళు అంతే అంతవరకే చెప్పొచ్చిన. దైవుడు ఉన్నాడు చెప్పొచ్చిన, ఇంతవరకే ఫినిష్. అంతవరకు నాకు ఇంకేం తెలియదు. ఏమేంటో చేయడము, ఎవడోడు ఏమో చేసినాడంట, ఏమో పెట్టినాడంట, ఏమో అన్నాడంట, నాకేం తెలుసు ఆ ఊర్లో విషయాలు. నేను 43 సంవత్సరాల కింద వచ్చిన ఊడు 43 సంవత్సరాల పిల్లోడు లేదు నాకుంటే నేను కోవిడ్కి వచ్చినప్పుడు 2 సంవత్సరాల పిల్లోడు వాడు నాకు తెలియదు. నాకు ఎవరన్నా పలానోడు ఈ పిల్లోడు ఎందుకు చెప్తే నాకు తెలియదు. నాకు కొంతమంది ఆ ఊర్లో ఇక్కడ కోవిడ్కి వచ్చేసినారు కాబట్టి నేను ఎప్పుడో 10 రోజులు అది ఆ ఇంటికాడ పోయినా వచ్చిన. ఇంటికాడికి పోతే మొన్న ఈ విషయం జరిగిన తర్వాత ఈయన అర్జెంటుగా రా అంటున్నాడు, టికెట్ నేను దానికోసం టికెట్ క్యాన్సిల్ చేసేసిన. క్యాన్సిల్ 2 రోజులు ఉన్నామని చెప్పిన. ఈయన అర్జెంటు అని పెట్టాడు, మళ్ళీ టికెట్ తీసుకుని అప్పుడు అది కూడా నష్టం నాకు. మళ్ళీ రమ్మంటాడు, రమ్మని వచ్చిన డబ్బులు పోయినాయి. అట్లా క్యాన్సిల్ చేయకుండా వచ్చినా సరిపోయినాయి అంటే మళ్ళీ అప్పుడప్పుడు మళ్ళీ టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. అది చేసినాడు, ఎందుకు పోయినాడు ఏమో ఊరికన్నీ పనికి మాలిన మాటలు, లోసన్స్. ఇంట్లో నుంచి ఆడుతున్నా కనపడిపోతే భయపడిపోయినాడు అనేది, ఉంటే ఇంట్లో దాక్కున్నాడు అనేది ఏం మాట ఏంటి అసలు. కనీసం వాళ్ళ దగ్గర ఇంకిత జ్ఞానం మర్యాద ఏమీ లేదు. ఒక విధంగా చెప్పాలంటే ఊళ్ళో వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా అడగాలి. కొంతమంది ఏమి అతని ముందుకు అట్లా చేస్తున్నా మాకు ఇదని అడగాలి. కానీ వాళ్ళు అడగాలంటే వాళ్ళు అమాయకులు, వాళ్ళు మనమేమని వాళ్ళు కానీ నేను అంతలుచుకోలేను. కాస్త ఓపిక పట్టుకుంటే కాలం దీనికి సమానం చెప్తుంది. గ్రామంలో ఉన్న పెద్దలందరికీ కూడా సుబ్బరాయుడు మీకు నమస్కరించి నేను తెలియజేసేది ఏమిటంటే, ఈ వీడియో నేను మాట్లాడకూడదు అనుకున్నాను కానీ మాట్లాడుతున్నాను. ఎప్పుడు కూడా సుబ్బరాయుడు తప్పు చేయడు, గుర్తుపెట్టుకోండి. తప్పు ఉంటే మీకు సుబ్బరాయుడు కనపడడు, అంతే. మనం ఏం చెప్దాం, మన తప్పు ఉంటే నేను ఇంక మీ దగ్గరికి వచ్చి మీ ముఖంగా నేను చూపించలేను. అంత దిగజారి నేను ఇంతవరకు రాలా. ఎవరో సమస్యలు తీసుకొచ్చి నా మీద అనవసరంగా చేయొద్దు. నేను అవతల ఒక పంచాయతీలాగా చేశారు వీళ్ళు, దేవుడి మీద అన్ని మీద ప్రమాణం చేశా. అవతల వాళ్ళు ఏదన్నా మీకు నేనేం చేయలేదు, విగ్రహం కొట్టలేదు, ఏం చేయలేదు, వాళ్ళు ప్రమాణం చేయడంలా. మరి చేయడంలే తెలుసా, దేవుడి మీద భయం కాదు, ఇంకా చేయడం లేదంటే ఇంకేం అర్థం చేసుకో. అదే వాళ్ళు చేశారు కాబట్టి ఇంకా దేవుడి మీద పెట్టు వేయలేరు. ఇంకా చేయలేమంటే ఇంకా ఏదైనా కొన్ని విషయాలంటే ఇంకా 10 మందిలో సామాన్ చెప్పుకునేదానికి చేసే పరిస్థితులు ఉంటాయి. అయ్యా ఇంకా నేను అనుకున్నాను మానవత్వం లేదు, మానవత్వం మంట గడిచిపోయింది, మానవత్వం లేదు. నాకు తెలిసిన మానవత్వం ఉంటే ఇన్ని సమస్యలు తీసుకురారు. కరెక్టే. కనీసం ఒక్క తప్పున్నా మన దగ్గర ఉంటే, ఒకవేళ నా దగ్గర ఏమైనా చిన్న పొరపాటు ఉంటే వాళ్ళు వదిలే వాళ్ళు అయితే కాదు, బాగా గట్టిగా పట్టుకునేవాళ్ళు. ఇప్పుడు నిన్న ఒక చిన్న విషయాన్ని చూడి ఆడుకొచ్చారు. కరెక్ట్. మా ఊరోళ్ళు ఏం మాట్లాడినాడో ఆ మాట వాళ్ళు అంటున్నారు. సేమ్ అంటే అప్పటికి ఏమని యాడికి ఇదంతా యాడికి ఎంతవరకు ఇబ్బందులు పెట్టాలని చూశారు. నా ఎందు దైవం అనేవాళ్ళు, నేను ధర్మం తప్పలేదు, దైవం ఉన్నారు కాబట్టి మనకు ఏమీ
ఇప్పటికి కూడా చెప్తున్నాను, ఎవరికి తప్పులు చేయాలని మనకు మా హాని చేయాలని లేదు. వాని ధర్మే జీవం అనుకుంటున్నాం. ఎవరు వాళ్ళకి కూడా నేను నమస్కారం చెప్తున్నా, ఎందుకయ్యా మీరు కూడా అనవసరమైన ఇలిగేషన్స్ అన్ని పెట్టుకోవడం ఎందుకు అవసరమా? వాళ్ళకి ఎన్నోసార్లు నేను చెప్తున్నా. కానీ ఈ విషయం వాళ్ళకి ఏడా తెలుస్తా లేదో, వాళ్ళు ఈ పనికి మాలని చేసేవాళ్ళకి అందరికీ ఎందుకు అంత అవసరం ఉన్నది? డైరెక్ట్గా ఏదైనా మీ సమస్య ఉంటే డైరెక్ట్గా మీరు కొట్లాడుకోండి. కానీ వీళ్ళు మనకు ఇన్ని సమస్యలు అంటే భగవంతుడు సత్యహరిశ్చంద్రుడికి కూడా ఈ అగసాట్లు పెట్టాలి, అన్ని తీసుకొచ్చి పెట్టారు. అందుకని అనుమానం ప్రాణ సంకటం అంటారే, మనం దానికి ఏం చేయలేం. రైట్. సో ఎవరి కర్మ వాళ్ళది, వాళ్ళకి వదిలేద్దాం. ఫైనల్ గా ఎవరి కర్మ వాళ్ళది అనేది మాత్రం ఓకే. ఎవరి పాపాలు చేసినా వాళ్ళ లెక్క అనేది కరెక్ట్ గా అది ఆ కర్మ అనేది చూసుకుంటారు, అది అడిగిపోదు. సో చాలా విషయాలు మీతో పంచుకోవడం జరిగింది, మీరు మా మాస్ మీడియా ప్రేక్షకులతో కూడా పంచుకోవడం జరిగింది. చాలా థ్యాంక్స్ సార్, మీ విలువైన సమయాన్ని కేటాయించి ఇంతవరకు మాతో పాటు కూర్చున్నారు, మాట్లాడారు. మరొక వీడియోలో మరిన్ని విషయాలతో విశేషాలతో సెన్సేషనల్ న్యూస్తో మీ ముందుకు మళ్ళీ ఒకసారి వస్తాము. అప్పటి వరకు సెలవు. పత్తి సుబ్బారెడ్డి గారు, మీకు స్పెషల్ థ్యాంక్ యూ సార్. ఇంతసేపు మీతో ఈ విషయంలో నేను ఎవరి మనసు బాధ పెడదలుచుకోలేదు, కానీ ఇంకా సందర్భంలో చెప్పాల్సింది ఏమైనా ఉంటే నువ్వైనా చెప్పాలి కదా అని ఒక వ్యక్తి అన్నాడు. నువ్వేనా విషయం సందర్భం చెప్పాలి. నేనైతే ఎక్కడ చెప్పదు, ఇంకా మాటలో చెప్పేశాను. ఒకటే చెప్తున్నాను, ఇంకొకరిగా చెప్తున్నాను, ఒక 100 సార్లు కాదు 1000 సార్లు 1,00,000 సార్లు అని చెప్తాను. సుబ్బరాయుడు ఎవరికి తప్పు చేసి ఎక్కడ తలంచుకునే పని మేము చేయము, అంత స్థితిలో మా దగ్గర లేదు. ఈరోజు నాకు ఆ ధైర్యం ఆ భగవంతు ఇచ్చాడు. ఆ గ్రామ దేవత సాక్షిగా ఊర్లో ఆమోదేవ సాక్షిగా ఈ గ్రామానికి మంచి చేస్తాను, కానీ నేను చెడు ఎప్పుడు చేయను. సో ఇలాగే కొనసాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.